ఈ వీడియోలో ఇచ్చిన సమాసాన్ని కరణీయ సంఖ్యగా లేదా అకరణీయ సంఖ్యగా ఎలా వర్గీకరించాలో అనేది కొన్ని ఉదాహరణల సహాయంతో తెలుసుకుందాం. మొదటి ఉదాహరణ, కింది ఇచ్చిన సమాసం అకరణీయ సంఖ్య అవుతుందా లేదా కరణీయ సంఖ్య అవుతుందా? మనకిచ్చిన సమాసం ఏంటి? 9 + √45. దీనిని ఎలా సాధించాలో చూద్దాం. 9 + √45ని ఎలా రాసుకోవచ్చు? 9 + √45ని ఎలా రాసుకోవచ్చు? 9 × 5గా రాసుకోవచ్చు. దీనిని ఇంకెలా రాసుకోవచ్చు? 9 + √9 × 5ని ఎలా విడదీయొచ్చు? √9 × √5గా విడదీయొచ్చు. ఇక్కడ మనం ఏ సర్వ సమీకరణాన్ని ఉపయోగించాము? √AB √A × √B అనే సర్వ సమీకరణాన్ని ఉపయోగించాము. ఇప్పుడు దీనిని మరింత సూక్ష్మీకరిద్దాం. 9 + √9 వాల్యూ ఎంత? 3 × √5. ఇప్పుడు మనకు వచ్చిన సమాసం అనేది అకరణీయ సంఖ్య అవుతుందా లేదా కరణీయ సంఖ్య అవుతుందా అనేది చూద్దాం. 9 అనేది ఒక అకరణీయ సంఖ్య. దీనినే ఇంగ్లీష్లో ఏమంటారు? రేషనల్ నెంబర్ అని అంటారు. ప్లస్ 3 అనేది ఏంటి? 3 అనేది కూడా ఒక రేషనల్ నెంబర్. √5 అనేది ఇర్రేషనల్ నెంబర్. అది ఒక కరణీయ సంఖ్య. ఇది మనం ఇంతకుముందు వీడియోలోనే చూసాము. ప్రధాన సంఖ్య యొక్క వర్గమూలం ఏమవుతుంది? ఒక కరణీయ సంఖ్య అవుతుంది. ఇక్కడ చూడండి, 3 అనేది ఒక అకరణీయ సంఖ్య, √5 అనేది ఒక కరణీయ సంఖ్య. ఒక అకరణీయ సంఖ్య మరియు కరణీయ సంఖ్యల లబ్ధం ఏమవుతుంది? కరణీయ సంఖ్య అవుతుంది. అంటే 3 × √5 ఏమవుతుంది? ఇదొక కరణీయ సంఖ్య అవుతుంది. ఒక అకరణీయ సంఖ్యను కరణీయ సంఖ్యను కలిపితే వచ్చే మొత్తం ఏమవుతుంది? ఒక కరణీయ సంఖ్య అవుతుంది. అంటే మనకిచ్చిన సమాసం ఏ సంఖ్య? మనకిచ్చిన సమాసం అనేది కరణీయ సంఖ్య. ఇప్పుడు రెండో ఉదాహరణ చూద్దాం. రెండో ఉదాహరణ ఏంటి? √45/3√5. దీన్ని ఎలా సాధించాలో చూద్దాం. ఇంతకుముందు ఉదాహరణలానే √45ని ఎలా రాసుకోవచ్చు? √9 × 5గా రాసుకోవచ్చు. హారంలో ఉన్నది అలానే ఉంటుంది. ఇప్పుడు √9 × 5ని ఎలా విడదీయొచ్చు? √9 × √5. దీన్ని విడదీయడానికి మనం ఏ సర్వ సమీకరణాన్ని వాడాము? ఇంతకుముందు ఉదాహరణలానే √AB √A × √B అనే సర్వ సమీకరణాన్ని ఉపయోగించాము. ఇప్పుడు లవంలో ఉన్న √9 ఏమవుతుంది? 3 అవుతుంది. 3 × √5 /√5. లవంలోను హారంలోను ఒకే సంఖ్య ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి. మనకి భాగఫలం ఎంత వస్తుంది? 1 వస్తుంది. 1 అనేది కరణీయ సంఖ్య, అకరణీయ సంఖ్య. 1 అనేది అకరణీయ సంఖ్య. అంటే మనకిచ్చిన సమాసం ఏమవుతుంది? ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. ఇప్పుడు మూడవ ఉదాహరణ చూద్దాం. మూడవ ఉదాహరణ ఏంటి? 3 × √9. దీనిని ఎలా సాధించాలో చూద్దాం. 3 × √9 వాల్యూ ఎంత? 3 × 3. 3 × 3 ఎంత? 9. 9 అనేది అకరణీయ సంఖ్య లేదా కరణీయ సంఖ్య? 9 అనేది ఒక అకరణీయ సంఖ్య. అంటే మనకిచ్చిన సమాసం ఏ సంఖ్య అవుతుంది? ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. ఇప్పుడు మరొక ఉదాహరణను తీసుకుందాం. అదేంటి? 2 + √2 × 2 - √2. దీనిని ఎలా సాధించాలో చూద్దాం. 2 + √2 × 2 - √2ని ఎలా రాసుకోవచ్చు? దీనిని 2² - √2² రాసుకోవచ్చా? ఇక్కడ మనం ఏ సర్వ సమీకరణాన్ని వాడాము? ఈ సర్వ సమీకరణాన్ని వాడాము. A + B × A - B ఏమవుతుంది? A² - B². ఇక్కడ 2 + √2 ఉంది, 2 - √2 ఉంది. ఇక్కడ 2ని A అనుకుంటే √2 ఏమవుతుంది? B అవుతుంది. కావున ఇది ఏ రూపంలో ఉంది? A + B × A - B రూపంలో ఉంది. అందుకే మనం దీన్ని ఎలా రాసాము? 2² అది A² - B². ఇక్కడ B ఏంటి? √2 అని చెప్పాము. √2² 2² విలువ ఎంత అవుతుంది? 4 అవుతుంది. √2² ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అండ్ పవర్లో ఉన్న 2 అనేది క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మనకి ఏం మిగులుతుంది? 2 మిగులుతుంది. 2² - 2. 2² వాల్యూ ఎంత? 4. 4 - 2 ఎంత? 2. 2 అనేది అకరణీయ సంఖ్య, కరణీయ సంఖ్య. 2 అనేది ఒక అకరణీయ సంఖ్య. అంటే మనకిచ్చిన సమాసం ఏమవుతుంది? మనకిచ్చిన సమాసం ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ఈ వీడియోలో ఇచ్చిన సమాసాన్ని కరణీయ సంఖ్యగా లేదా అకరణీయ సంఖ్యగా ఎలా వర్గీకరించాలో తెలుసుకున్నాము. దాంతోపాటు వర్గీకరించడంతో పాటు ఎలా సూక్ష్మీకరించాలనేది తెలుసుకున్నాము.